స్వాగతాన్ని అందించండి. కూర్చొని చెప్పండి. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తూ ఉన్నారు. తమ రాజకీయ జీవితం అంతా సంఘర్షణలమయమే అయినటువంటి అకుంఠితమైన దీక్షతోటి, తిరుగులేని ఒక దార్శనికతతోటి నవ్యాంధ్ర రూపశిల్పిగా ముఖ్యమంత్రి గారు విచ్చేస్తూ ఉన్నారు. అసాధారణమైనటువంటి రాజకీయ దురంధరుడిగా, విశేషమైన అభివృద్ధి కాముకుడుగా మన ముందుకు విచ్చేస్తున్నటువంటి అలుపెరగని ధీరుడు, విశేషమైనటువంటి అద్భుత విశేషంతో కోటి ఆశల స్వర్ణాంధ్రకు కావలసినటువంటి సత్తువునిచ్చేటువంటి పెద్దలు విచ్చేస్తూ ఉన్నారు. హాయిగా ఒకవైపు మంగళధ్వనులు, మరొక వైపు వేదనాదాలు, ఇవన్నీ కూడాను అద్భుతంగా కొనసాగుతూ ముందుకు తోడ్కొని వస్తూ ఉన్నారు. అధికార గణమంతా కూడాను సాదరంగా లోనికి తోడ్కొని వస్తున్నారు. దీటుగా కరతాళ ధ్వనులు, సెల్ ఫోన్స్ లో చిత్రీకరించడం కాదు, మనస్ఫూర్తిగా కరతాళ ధ్వనులతోటి కళాకారుల ఆనందాన్ని, అవార్డు అందుకోబోతున్నటువంటి ఆనందాన్ని సమృద్ధిగా వ్యక్తం చేయాల్సినటువంటి ఒక సందర్భం. నిత్య స్ఫూర్తి ప్రదాతగా, ఒక చైతన్యశీలిగా, నిజ జీవిత విజేతగా, మహానాయకుడు గౌరవనీయ శ్రీ ఎన్టీఆర్ చూపినటువంటి మార్గంలో అద్భుతమైనటువంటి దార్శనికతతోటి, అహరహం శ్రమించేటువంటి స్ఫూర్తితోటి, మహోన్నత వ్యక్తిత్వంతో, సంఘసేవా పరాయణత్వంతో, అనంతమైనటువంటి సేవలతోటి, అభివృద్ధి ధ్యేయంగా, అమరావతి రాజధానిగా, అనితర సాధ్యమైనటువంటి పట్టుదల తోడుగా, బహుముఖ ప్రజ్ఞా పాటవంతో, మానవీయ దృక్పథంతో, తన ప్రజల కోసం అడుగడుగున తపన పడేటువంటి ఒక దార్శనికుడిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు. సేవాగుణమే జీవలక్షణంగా ఉన్నటువంటి మహనీయ మూర్తి విచ్చేస్తూ ఉన్నారు. హృదయపూర్వకంగా హార్దిక స్వాగతం పలుకుదాం మన ముఖ్యమంత్రి వర్యులకు. ఇది అద్భుతం, అనుపమానమైనటువంటి రీతిలో, ప్రత్యేకమైనటువంటి రీతిలో స్వాగతించి తీసుకొస్తున్నటువంటి శుభవేళ. లక్ష్య సాధన దిశలో పరిపూర్ణమైనటువంటి శుద్ధితోటి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి వర్యులు వేదిక విచ్చేస్తూ ఉన్నారు. ఆనందం, మహదానందం, విశేషమైనటువంటి ఆనందం. ఎంత గొప్ప సంప్రదాయమో చూడండి. అద్భుతమైనటువంటి రీతిలో ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గౌరవం, ఆనందం, ఒక ప్రపత్తి అన్నీ కూడాను అద్భుతంగా చూపుతున్నటువంటి శుభవేళ. పేరు పేరున అందరికీ హార్దిక స్వాగతం పలుకుతూ, సమకాలీన రాజకీయ వ్యవస్థలో ఒక అరుదైనటువంటి మానవీయ కోణంగా ఉండేటువంటి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆగమనం మరింత విశేష సొగసునిస్తోంది, సొబగనిస్తుందనేటువంటి భావనను కూడా వ్యక్తం చేసుకుంటూ, తరలి వచ్చిన మంత్రివర్యులకు అందరికీ పేరున హార్దిక స్వాగతమని మనవి చేసుకుంటూ, అనుకున్నది సాధించే వరకు అలుపెరగని ధీరుడు మన అన్న గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంతమంది తిరుగుతున్నారు ఇక్కడి నుంచి, కానీ ఆయన వస్తూనే పాదరక్షలు అక్కడ విడిచి ఇక్కడికి వచ్చారు. అంటే ఈ వేదిక మీద ఒక భక్తి, ఒక గౌరవం, దుర్గమ్మ తల్లి దీవెన నిండుగా ఉండాలి, కృష్ణవేణమ్మ తల, గోదావరి మాత యొక్క దీవెన అన్ని కూడా సమృద్ధిగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సముజ్వల వికాసానికి ధీమంతమైనటువంటి యోధుడుగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి విచ్చేయడం చాలా సంతోషం అని పునః మీ అందరికీ మనవి చేసుకుంటూ, వారి యొక్క దివ్య కరకమలాలతోటి ఇప్పుడు దీపారాధన జరుగుతుంది. విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకల్ని లాంఛనంగా ప్రారంభిస్తారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు. స్వర్ణాంధ్రప్రదేశ్ రథ సారథిగా మనందరికీ అద్భుతమైనటువంటి రీతిలో పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యుల యొక్క కరకమలాలతోటి దీపారాధన జరుగుతోంది. వేదిక పేరున్న పెద్దలందరూ కూడా వారితో కలిశారు. ఒకవైపు శంఖనాదం అద్భుతంగా వినవస్తున్న శుభవేళ, మరోవైపు మంగళధ్వనులు అన్ని కూడాను శోభాయమానంగా ఉన్నటువంటి ఒక వాతావరణంలో మనమంతా కూడాను విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకల్ని భవ్యమైనటువంటి రీతిలో జరుపుకుంటున్నటువంటి తరుణం గనక స్వాగతం అని మీకు మనవి చేస్తూ ఉన్నా.
ధన్యవాదాలు. శుభప్రదంగా దీపారాధనమైంది. ఇప్పుడు ప్రార్థనా గీతాన్ని ఆలపించడం కోసం ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థినుల బృందాన్ని వేదికకి స్వాగతిస్తూ ఉన్నాం. చక్కటి ప్రార్థనా గీతం. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల మోత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మరు సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి, మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. జై తెలుగు తల్లి, జై అమరావతి. అద్భుత. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇవాళ ప్రత్యేకంగా ఉండేటువంటి విశేషం ఉగాది పండుగ పూట ఉగాది పచ్చడి. 6 రుచులతోటి అద్భుతమైనటువంటి పచ్చడి సేవించేటువంటి తెలుగు సంప్రదాయంలో మన దేవాదాయ ధర్మదాయ శాఖకు చెందినటువంటి సంబంధిత పెద్దలు, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకి, వేదికపైన ఉన్న వారికి ఉగాది పచ్చడి అక్కడ వితరణం చేస్తారు. అయ్యారండి, తీసుకురండి. ఒక వేప పువ్వు, చింతపండు, బెల్లం, పచ్చి మామిడి, కారం, ఉప్పు అన్నీ కూడా కలగలిపి వసంతకాలంలో ఇచ్చేటువంటి ప్రసాదం స్వామివారికి ముందుగా నివేదనం చేసి దాన్ని ప్రసాదంగా అందంగా మనం సేవించే తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం కనుక ఆ క్రమంలోనూ విశేషంగా ఇది జరుగుతుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి రీతిలో వేదికపైనున్న ఆహుతులందరికీ కూడాను ఈ ప్రసాదాన్ని అందజేస్తూ ఉన్నారు. పచ్చడి తీసుకునేటప్పుడు ఈ ప్రసాదము శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఈ శ్లోకం అందరూ పఠించాలి, వినాలి. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అంటే 120 సంవత్సరాలు ఆయుస్సుతో వజ్రము వంటి దేహముతో, అంటే అంత గట్టి ఆరోగ్యముతో అన్ని అరిష్టములు దోషములు తొలగేటట్లుగా, సర్వ సంపదలు కలిగేటట్లుగా
ఈ 6 రుచుల షడ్రసోపేతమైనటువంటి ఈ ఉగాది ప్రసాదమును స్వీకరిస్తున్నాము. ఓ కాలపురుష, ఓ ఉగాది పురుష అని నమస్కరిస్తూ ఈ ప్రసాదము స్వీకరిస్తున్నాము. ధన్యవాదాలు గురుగారు. తదుపరి అంశంగా వేద పఠనం ఉంది. సానుకూల ఆలోచనలకు, సహేతుక భావనలకు, సామాజిక వికాసానికి తోడ్పడేటువంటి ఒక వేద పఠనం, వేదాశీర్వచనం ఇప్పుడు ఉంటుంది. పెద్దలు ముందుకొచ్చి తమ యొక్క వేదనాదాన్ని వినిపించవలసిందిగా వినమ్రపూర్వక ప్రార్థన. कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि व्रतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। वापयस्वतीं देवानां धेनुगुं सुदुःखामनपस्फुरन्तीं इन्द्रः सोमं पिबतु क्षेमो अस्तु नः। हरिः ओम्। వేద పండితులకు వినమ్రపూర్వక ప్రణతులు. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదాశీర్వచనమైంది. మన రాష్ట్రమంతా, తెలుగు వారంతా సుభిక్షంగా ఉండాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ శాంతి మంత్రాన్ని చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.